మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. అసలు దేశంలో ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయో నిజంగా ఈ ఘటనలు జరుగుతున్నటువంటి తీరును చూస్తుంటే భయం వేస్తుందండి. అంటే ఎప్పుడు ఎవరు ఎట్లా మారిపోతారు, ఎంత సైకోగా బిహేవ్ చేస్తారు, ఎంత క్రిమినల్గా బిహేవ్ చేస్తారు అన్నది నిజంగా అర్థం కావట్లా. ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది, ఈ అమ్మాయి పేరు శ్వేత అండి. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆమె బాయ్ ఫ్రెండ్ కెనెత్ అంటే ఇతని పేరు, ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు, సహజీవనం చేస్తున్నారు. అయితే సహజీవనం కరెక్ట్ కాదమ్మా అని తల్లిదండ్రులు అన్న పాపానికి ఈ మహానటి అసలు ఈమె ఏం చేసిందో తెలుసా? అమ్మని, నాన్నని, చెల్లెల్ని, ముగ్గురిని చంపేసింది. అసలు చూడండి, అసలు దేశం ఎటుపోతుందో అర్థం కావట్లా. అంటే ఎంత క్రైమ్ కూడా ఎంత ఘోరంగా మారిపోయిందో చూడండి. కన్న తల్లిదండ్రుల్ని, తోడబుట్టినటువంటి చెల్లెళ్ళు కూడా చంపే కాడికి వచ్చింది. అసలు ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ చూస్తే వీళ్ళు తమిళనాడుకు సంబంధించినటువంటి వాళ్ళండి. తండ్రి సోమసుందర్, తల్లి ముత్తులక్ష్మి. ఈ శ్వేతకి ఒక చెల్లెళ్ళు కూడా ఉంది, సుప్రియ. వీళ్ళందరూ కూడా పిల్లల చదువుల నిమిత్తం తమిళనాడు నుంచి బెంగళూరుకు వచ్చారండి. బెంగళూరుకు వచ్చిన తర్వాత అక్కడే ఇంజనీరింగ్ కూడా శ్వేత పూర్తి చేసింది. 2 సంవత్సరాల క్రితం చదువు పూర్తి అయిపోయిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో, బెంగళూరులోనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. 2 years నుంచి జాబ్ చేస్తుంది. ఆ జాబ్ చేసే దగ్గర వీడు పరిచయం అయిపోయాడు. వీడు పరిచయం అయిన తర్వాత ఈ అమ్మాయి ఏం చెప్పింది, బెంగళూరు సిటీకి కొంచెం దూరం ఉందనుకుంటా, నేను ఇంటికి రాను, నేను అక్కడే రూమ్ తీసుకొని ఉంటాను, లేదంటే పీజీలో ఉంటాను, ఇలా చెప్పేసి దూరంగా ఉంటుంది. 2 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరూ లవ్లో ఉన్నారు. దట్టు సహజీవనం చేస్తూ ఉన్నారు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా. పేరెంట్స్ ఏమో, ఏమో ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా కానీ మేము ఇంటికి పిలిస్తే రావట్లేదు అని చెప్పి క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. సరే, మీరు పిలుస్తూ ఉన్నారు, ఇంపార్టెంట్ కావచ్చు, ఫంక్షన్స్ ఏమైనా ఉంటే కావచ్చు, కానీ నేను రాలేను, నాకు ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి, నాకు ఆఫీస్ అలాట్ చేసినటువంటి వర్క్స్ అని చెప్పి ఏదో ఒకటి చెప్పి దాట వేస్తోంది. సో వీళ్ళకి అనుమానం వచ్చి ఆరా తీస్తే అప్పుడు తెలిసింది, బాయ్ ఫ్రెండ్తో కలిసి ఒక రూమ్లో ఉంటోంది, సహజీవనం చేస్తోంది అని చెప్పి పేరెంట్స్కి తెలిసింది. సోమసుందరం, ముత్తులక్ష్మి తల్లిదండ్రులు కదా, వాళ్ళకి తెలిసింది. చాలాసార్లు చెప్పి చూశారు, ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు, ఒక మంచి అబ్బాయి చూసి మీకు పెళ్లి చేస్తాం, ఈ సహజీవనం ఏంటమ్మా, ఇది అసలు మన భారతీయ సంప్రదాయం కాదని చెప్పి చాలా వరకు చెప్పి చూశారు. ససేమిరా ఒప్పుకోలా, నేను అసలు మీ ఇంటికే రాను, కావాలంటే మీరు ఈ కెనెత్తో ఇచ్చి, బాయ్ ఫ్రెండ్తో ఇచ్చి మీరు పెళ్లి చేయించండి అని చెప్పి అన్నది. దానికి వీళ్ళు ఒప్పుకోలా. ఇంకొకటి ఏం చెప్పింది ఈమె, బాయ్ ఫ్రెండ్ ఒక బిజినెస్ చేస్తూ ఉన్నాడు, అందులో లాస్ వచ్చింది, నా ఆస్తిలో వాటా నాకు ఇవ్వు, నాకు ఆస్తిలో ఒక 20 లక్షలు 30 లక్షలు వస్తాయి కదా, అది తీసి నాకు ఇవ్వు. కాదమ్మా, నువ్వు అసలు మేము చెప్పిన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకోలేదు, నువ్వు ఎవరితోనో ఉంటున్నావు, వాడికి ఏదో బిజినెస్ లాస్ వస్తే 30 లక్షలు ఇమ్మంటున్నావు, ఇది కరెక్ట్ కాదమ్మా అని చెప్పి వీళ్ళు చాలాసార్లు చెప్పి చూశారు. ఆమె ఒప్పుకోలా. అసలు ఇవి ఎక్కడ ఉంటుందని చెప్పి వీళ్ళు ముగ్గురు కూడా, ఆమె ఆఫీస్కి ఎప్పుడు వెళ్తుంది, ఎటు పోతుంది, తర్వాత ఏ రూమ్కి వెళ్తుంది, ఇవన్నీ కూడా చూస్తే సాయి గ్రీన్ అపార్ట్మెంట్ అని ఉంది బెంగళూరులో. ఆ అపార్ట్మెంట్ లోపలికి అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా తల్లిదండ్రులు, చెల్లెలు ముగ్గురు, సోమసుందర్, ముత్తులక్ష్మి, సుప్రియ ముగ్గురు కూడా డైరెక్ట్ ఇంటికి వెళ్ళారు. ఇద్దరు ఉన్నారు, ఈ శ్వేత ఉంది, ఈ బాయ్ ఫ్రెండ్ కెనెత్ కూడా ఇంట్లోనే ఉన్నారు. డైరెక్ట్గా ముగ్గురు ఇంటికి వెళ్ళిపోయి ఇక గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. నువ్వు వద్దు, మా మాట విను, నువ్వు రావాల్సిందే, ఈరోజు నిన్ను ఎలాగైనా ఇంటికి తీసుకెళ్లాల్సిందే అని చెప్పి వాళ్ళు బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. చేస్తే కోపం తట్టుకోలేక, మీకు ఎన్నిసార్లు చెప్పాలని చెప్పి వీళ్ళిద్దరూ కలిసి, వీడు కూడా ఈమెతో తయారై ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను తీసుకుని ఏది దొరికితే దాన్ని ముగ్గురు మీద ఇష్టం వచ్చినట్టుగా తల మీద, శరీరం మీద ఇష్టారీతిని కొట్టారండి. ఎంత బాధాకరం అంటే, కనిపించిన తల్లిదండ్రుల్ని ప్రియుడు మోజులో పడిపోయి కళ్ళు మూసుకుపోయి తల్లిదండ్రులు ఇద్దరిని, చెల్లెలు కూడా సుప్రియ చిన్న పాప, ఆమె కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతుందంట, ముగ్గురిని చంపేశారండి. ఇద్దరైతే ముత్తులక్ష్మి, చెల్లెలు సుప్రియ ఇద్దరు రూమ్లోనే చచ్చిపోయారు. ఇష్టం వచ్చినట్టుగా కొట్టేసి వీళ్ళిద్దరు పారిపోయారు. కొన ఊపిరితో తండ్రి ఉన్నాడు సోమసుందర్, అతన్ని అక్కడ అపార్ట్మెంట్లో వాసులు, స్థానికులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తుంటే దారిలోనే చనిపోయాడు. తల్లి, తండ్రి, చెల్లి ముగ్గురిని
చావబాదేసి చంపేసి అక్కడి నుంచి పారిపోయారంటే అసలు నిజంగా ఎలా అర్థం చేసుకోవాలి? ఈమె మెంటాలిటీని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సహజీవనం చేస్తోంది, నాకు ఇతనితోనే పెళ్లి చేయండి అని చెప్పి మొండిపట్టు కూర్చుంది, అడ్డొస్తే ఒప్పుకోకపోతే తల్లిదండ్రులు కూడా చంపేకాడికి వచ్చింది. చాలా బాధాకరం నిజంగా. ఇలాంటి సైకోలుగా తయారైపోతున్నారు. తమకు నచ్చని పని, తమకు ఇష్టం లేని పని ఏదైనా ఉంది అంటే కనుక దానికోసం ఎంతకైనా తెగబడతా ఉన్నారు. తాము అనుకున్నది సాధించడం కోసం ఇవాల్టి యువత, అబ్బాయిలైనా తాము ఏదన్నా అనుకుంటే అది 100% జరిగి తీరాల్సిందే. అది మంచా చెడా, పెద్దవాళ్ళు మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారా, దాన్ని ఏది కరెక్టు ఈ బేరీజ్ వేసుకోవటంలా మేము అనుకున్నది జరగాలి, లేకపోతే చంపేయాలి, ఇదే మైండ్ సెట్ పెట్టుకున్నారు. నిజంగా చాలా బాధ కలుగుతుంది. దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా మారింది. ప్రస్తుతం వీళ్ళని పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తే కరెక్ట్ అండి? తల్లిదండ్రులను చంపే వరకు వచ్చారంటే చాలా కఠినంగా శిక్షించాలని చెప్పి వీళ్ళ ఇతర బంధువులు, కుటుంబ సభ్యులు, అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. వీళ్ళిద్దరిని ఏం చేయాలి చెప్పండి? ఇలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి అమ్మాయిని ఏం చేయాలి చెప్పండి? కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి.